అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. వెల్కమ్ బ్యాక్ టేబుల్ బండ్. అండ్ ఇప్పుడే రణబల్ నుంచి వెళ్ళి ఫస్ట్ లుక్, స్మాల్ గ్లిమ్స్ అండ్ డీటెయిలింగ్ గట్టిగా రివీల్ అయింది. అండ్ చాలా బాగుంది. చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండ గారికి ఫస్ట్ కంబ్యాక్ వచ్చేలా ఉంది చాలా ఇయర్స్ తర్వాత. అంటే ఇప్పటి నుంచి మూవీస్ వస్తున్నాయి కానీ ఎక్కడ కంబ్యాక్ గట్టిగా వస్తలేదు. లేపుతున్నాం పడిపోతుంది మూవీ అంత గట్టి క్లిక్ అవుతలేదు. ఆయన రేంజ్కి హిట్ అయ్యే మూవీస్ ఇప్పట్లో రాలేదు. ఆఫ్టర్ ట్యాక్సీ వల్ల అంత రేంజ్లో హిట్ ఏది కాలే. అండ్ ఇప్పుడు గ్లిమ్స్ చూసినప్పుడు నాకు అనిపించింది బ్లాక్ బాస్టర్ కొడతా అనిపిస్తుంది ఈసారి అయితే. ఎందుకంటే మొత్తం లుక్ అంతా మేకర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ మొత్తం డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. మనకు తెలుసు కదా, బ్రిటిష్ నుంచి వెళ్ళి ఇండిపెండెన్స్ డే అప్పుడు వచ్చిన 1870s అప్పట్లో జరిగిన కథ. అండ్ వివేక్ ఆత్రేయ గారి టేకింగ్ మనకు తెలుసు. శ్యామ్ సింగ్ గారు చూసినాం, ట్యాక్సీ వాళ్ళు చూసినాం, బాగా తీస్తారు. అండ్ గ్లిమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మేకర్ సెట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో ఒక 10 seconds అయితే అడ్రినల్ రష్ అన్నట్లు. అండ్ ఇది స్టోరీ గట్టిగా రాసుకున్నారని చెప్పారు. అండ్ ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ లానే అనిపించింది. చూస్తూ ఉంటే మనకు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా వెనక నుంచి వెళ్ళి ఇట్లా బాడీ షేప్ కూడా ఇట్లా వర్టికల్గా భలేగా ఉండే. అండ్ విజయ్ దేవరకొండ గారు మంచిగా హిట్ పడేలా ఉంది ఈసారి అయితే. అండ్ పొద్దున రవితేజ గారి ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుంది. నాకెందుకో ఈరోజు మంచి మాస్ కంబ్యాక్ ఇన్ ద హిస్టరీ అన్నమాట, ఫస్ట్ లుక్లో కానీ గ్లిమ్స్లో కానీ. అండ్ టైటిల్ కూడా రణబలి అని పెట్టారు. యాక్చువల్ రంగబలి ఆ రణబలిని పెడదాం అనుకున్నారు. కాకపోతే రంగబలి అనే మూవీ నాగేశ్వర గారి దగ్గరికి ఆల్రెడీ ఉంది కాబట్టి సో రణబలి అని పెట్టారు దీని ఫస్ట్ లుక్. అండ్ ఇది #VD14. అండ్ ఈసారి కంబ్యాక్ లోడింగ్ అనిపిస్తుంది. అండ్ రష్మిక మందన గారు చాలా డీటెయిలింగ్ ఇచ్చారు మూవీలో. రష్మిక మందన గారు ఏమో లీడ్ యాక్ట్రెస్. అండ్ బ్రిటిష్ వాళ్ళని అక్కడ పట్టల నుంచి లాక్కపోవడం ఫ్రీడమ్ ఫైటర్ లెక్క. మేక్ ఓవర్ కూడా చాలా బాగుంది. ఇందులో బ్రిటిష్ వారి యొక్క ఇది డీటెయిలింగ్, క్యారెక్టర్ నేమ్స్ కూడా బాగా ఇచ్చారు. అండ్ రష్మిక యాజ్ జయమ్మ మంచిగా ఉంది. అంటే ఇండియన్ గర్ల్ లెక్క, ఇండియన్ ఉమెన్ లెక్క. అండ్ అక్కడ వాళ్ళు బియ్యాన్ని లాక్కోవడం, పని చేసి లేబర్స్ దగ్గర బియ్యం లాక్కోవడం కొంచెం KGF టైప్లో అనిపిస్తుంది. కానీ ఇది రియల్ స్టోరీ అంట, చూద్దాం ఎట్లుంటుందో. అండ్ అజయ్ అతుల్ గారి మ్యూజికల్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. మైండ్ బ్లోయింగ్ అంటే బాగా కొట్టిరు మ్యూజిక్. అండ్ డైరెక్టర్ కూడా వివేక్ ఆత్రేయ గారు మంచిగా హ్యాండిల్ చేస్తారు ఇలాంటి స్క్రిప్ట్స్. అండ్ మనం చూసినాం ఇలాంటి వైలెన్స్ స్క్రిప్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఆయన శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అక్కడే చెప్పేయచ్చు ఆయన వైలెన్స్ మంచిగా హ్యాండిల్ చేస్తారు, మంచిగా తీస్తారని చెప్పి. సో హోప్ ఫింగర్స్ క్రాస్డ్ ఈసారన్నా విజయ్ దేవరకొండ గారు హిట్ పడాలని చెప్పి అనుకుంటున్నా. ఏదేమైనా కానీ రణబలి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ లుక్ టీజర్ అంతా బాగుంది. ఆ గుర్రం మీద కత్తి పట్టుకొని ఎగరడం ఆ లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ కూడప్పు మద్రాస్ ప్రెసిడెన్సీ చూస్తూ ఉంటే తమిళనాడు ఇట్లా ఇండియాలోనే ఒక దగ్గర అవుతుంది అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, చూద్దాం ఎట్లుంటుందో. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫస్ట్ లుక్ రివ్యూ. అండ్ ఇది హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. హ్యాపీ పొంగల్.